రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది నిజమైన దీపావళి పండుగ. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి పండుగ మనస్ఫూర్తిగా జరుపుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాము. ఈసారి మనకి గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి విశాఖపట్నం రావటం అనేది నిజంగా చాలా గొప్పది. మన నారా లోకేష్ గారు రాత్రింపగళ్ళు కృషి చేసి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తేవటం, అలాగే ఎంతో డెవలప్మెంట్ చేయటం, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో బోల్డంత అభివృద్ధి, దానితో పాటు సంక్షేమం ప్యారల్గా చేయటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకే ఒక పెద్ద సమస్య యువత నిరుద్యోగం. ఆ సమస్య లాంటి నరకాసుడిని వధించడానికి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం రాత్రింపగళ్ళు కృషి చేస్తూ ఉంది. అందుకే ఇది నిజమైన దీపావళి పండుగ. ఇప్పుడు మనం మేనిఫెస్టోలో చెప్పిన 25 లక్షల ఉద్యోగాల టార్గెట్ని గ్యారంటీగా 2029 లోపల బీట్ చేయటం జరుగుతుంది. ఇది గుండెల మీద చేతులు వేసుకుని చెప్పొచ్చు. అలాగే అభివృద్ధి చూసుకుంటే మనం రోడ్లు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు అమరావతిలో ఇండియాస్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ రాబోతూ ఉంది 24 ప్లాట్ఫామ్స్తో. మరి చూసుకుంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎంత బాగా కట్టడం జరుగుతూ ఉందో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. అందుకే నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల జీవితాల్లో వెలుగు నిండటం మనం కళ్ళారా చూస్తున్నాము. అలాగే ఈ దీపావళి పండుగ కూడా అందరూ సుఖ సంతోషాలతో చక్కగా సేఫ్గా గడపాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్.